గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. వెల్కమ్ టు ఆల్. ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి మనకు సిలబస్లో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంది. మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. వీటిలో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ సబ్ టాపిక్ ఇండస్ట్రీ, కామర్స్, ట్రేడ్ అండ్ బిజినెస్. దీని గురించి ఒకసారి చూద్దాం. అసలు వీటిలో యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్లో వచ్చేసరికి బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్కు సంబంధించి ఎవరైనా సైంటిస్టులు ఏమైనా డెఫినేషన్స్ చెప్తే ఆ డెఫినేషన్స్ అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా బిజినెస్లో ఎన్ని రకాలు ఉంటాయి, ట్రేడ్లో ఎన్ని రకాలు ఉంటాయి, అలాగే కామర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇట్లా దాంట్లో ఉన్న సబ్ క్లాసిఫికేషన్స్, డెఫినేషన్స్, అలాగనే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వీటిని ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మనము ఈ సిలబస్ కాపీలో ఉన్న ప్రతి సబ్ టాపిక్ని ఒక్కొక్క క్లాస్ కింద చెప్పుకుంటూ నేను వెళ్తాను. వీటిని ఫాలో అవ్వండి అన్నమాట. అవి మీకు ప్రిసైజ్గా ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయి. రైట్. ఫస్ట్ అసలు బిజినెస్ అంటే ఏంటి? యాక్చువల్గా బిజినెస్ అంటే మనిషి యొక్క కోరికలను తీర్చడం కోసం నిరంతరము ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ జరిగే ఒక యాక్టివిటీనే బిజినెస్ అంటారు. మనుషులు ఉన్నారు, మనిషికి ఏం కావాలి? బైక్ కావాలి, మొబైల్స్ కావాలి, ఫుడ్ కావాలి, ఇట్లా రకరకాల హ్యూమన్ వాంట్స్ ఉన్నాయి. ఈ హ్యూమన్ వాంట్స్ని సాటిస్ఫై చేయడం కోసం నిరంతరం రెగ్యులర్గా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జరిగితే దాన్నే బిజినెస్ అంటారు. బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ ప్రొడక్షన్ అండ్ పర్చేస్, సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండర్టేకెన్ విత్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హ్యూమన్ వాంట్స్ అండ్ ఎర్నింగ్ ప్రాఫిట్. మనిషి యొక్క కోరికలను తీర్చడం కోసం, అలాగనే లాభాన్ని పొందడం కోసం నిరంతరంగా వస్తువు యొక్క ఉత్పత్తి, వస్తువుల యొక్క పంపిణీ జరిగే ఈ చర్యనే బిజినెస్ అంటారన్నమాట. రైట్. అదే మనకి ఎగ్జామినేషన్లో మీరు రేపు ఐపీఓ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఇలా అడగవచ్చు. బిజినెస్ ఇన్వాల్వ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. బిజినెస్లో ఈ క్రింది ఏ అంశాలు ఇమిడి ఉంటాయి అంటాడు. అంటే సేల్స్ ఉంటుందా లేదా, ట్రాన్స్ఫర్ ఉంటుందా లేదా, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటుందా లేదా, పర్చేజ్ ఉంటుందా లేదా అని అడిగి, ఇంకొకటి ఫ్రీ విల్లింగ్ అంటే దానాలు చేయడం, అట్లాంటిది ఏదో ఒక ఆప్షన్లో ఇస్తుంది అనమాట. దానం చేయడం అనేది ఉండదు. ఓన్లీ సేలు, ట్రాన్స్ఫరు, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, పర్చేజ్, అట్లా కంటిన్యూస్ ప్రొడక్షన్, ఇవి మాత్రమే ఉంటాయి. అట్లా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. అయితే ఈ బిజినెస్కి సంబంధించి కొందరు ఎకనమిస్టులు, సైంటిఫిక్ ఎకనమిస్టులు బిజినెస్కి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళలో ప్రధానమైన వ్యక్తి ఈయన జేమ్స్ స్టీఫెన్సన్. ఈ జేమ్స్ స్టీఫెన్సన్ గారు బిజినెస్ గురించి ఏమని ఆయన యొక్క దృక్పథాన్ని వ్యక్తపరిచినంటే, ద రెగ్యులర్ ప్రొడక్షన్ ఆర్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండర్టేకెన్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ అండ్ అక్వైరింగ్ వెల్త్ త్రూ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. అదే ఈ జేమ్స్ స్టీఫెన్సన్ కూడా అదే చెప్పిందనమాట. రెగ్యులర్ నిరంతరాయంగా వస్తువుల యొక్క ఉత్పత్తి, అలానే ఉత్పత్తి చేసిన వస్తువుల్ని పంపిణీ చేయడం ద్వారా జరిగే ఈ చర్యనే బిజినెస్ అంటారు. అయితే ఈ బిజినెస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ఉందో అది లాభాన్ని పొందడం, ఎర్నింగ్ ప్రాఫిట్ అండ్ అక్వైరింగ్ వెల్త్, సంపదను సృష్టించడం అనమాట. ఇది సంపదను సృష్టించడం ద్వారా మనిషి యొక్క కోరికలు నెరవేర్చడమే బిజినెస్గా ఈయన అభివర్ణించడం జరిగిందనమాట జేమ్స్ స్టీఫెన్సన్. ఈ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఈ స్టేట్మెంట్ని ఎవరన్నారు అని అడగడం జరుగుతుంది అనమాట. జేమ్స్ స్టీఫెన్సన్. ఇది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది, ఒకసారి గమనించండి. రైట్. నెక్స్ట్ తర్వాత లెవిస్ హెన్రీ. ఈ లెవిస్ హెన్రీ అనే ఆయన కూడా బిజినెస్ గురించి తన యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
ఈయన బిజినెస్ గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే, హ్యూమన్ యాక్టివిటీ డైరెక్ట్లీ టువార్డ్స్ ప్రొడ్యూసింగ్ ఆర్ అక్వైరింగ్ వెల్త్ త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ ఇది ఈయన ఏం చెప్పినంటే, లెవిస్ హెన్రీ ఏం చెప్పినంటే, ప్రొడక్షన్ ఆర్ అక్వైరింగ్ వెల్త్ త్రూ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఈయన సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బిజినెస్ అంటే వస్తువులను ఉత్పత్తి చేయడం, దాని ద్వారా సంపదను సృష్టించడం. ఆ సంపదను సృష్టి వస్తుత్పత్తి సంపద సృష్టి ఎలా జరిగిందంటే, వస్తువులను అమ్మడం ద్వారా, కొనడం ద్వారా ఈ సంపద సృష్టి అలానే ప్రొడక్షన్ జరిగి హ్యూమన్ వాంట్స్ అనేవి సాటిస్ఫై చేయబడతాయని ఈ లెవిస్ హెన్రీ తెలియజేయడం జరిగిందనమాట. రైట్. అయితే ఈ బిజినెస్కు సంబంధించి మామూలుగా అన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో 8 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇవి. బిజినెస్ యొక్క ఎకనామిక్ ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఏంటంటే, ఇది ఒక అన్ ఎకనామిక్ యాక్టివిటీ. బిజినెస్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ, అంటే డ్రివెన్ స్ట్రిక్ట్లీ బై మోటివ్ టు ఎర్న్ మనీ ఆర్ లైవ్లీహుడ్. ఇది బిజినెస్ అనేది ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఒక ఆర్థిక చర్య. ఆర్థిక చర్య అంటేనే మనకి సింపుల్గా అర్థమైపోతుంది. అంటే ఏంటంటే దీంట్లో మనీ ఎర్న్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. లేదా లైవ్లీహుడ్, జీవన గమనాన్ని సాగించడం కోసం మనిషి చేసే వివిధ రకాల కార్యకలాపాల సమాహారమే ఈ ఎకనామిక్ యాక్టివిటీ అంటారు అనమాట. బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. రైట్. అదేవిధంగా అది ఒక బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అలానే కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే ఈ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అయ్యిందంటే, ఆ బిజినెస్ ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులు వినియోగదారుడు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ఆ బిజినెస్ అనేది సక్సెస్ అయ్యింది అనమాట. అట్లా బిజినెస్ యొక్క ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లాంగ్ టర్మ్ సర్వైవల్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ప్రొవైడింగ్ ట్రూ వాల్యూ టు బయర్స్. ఎవరైతే కస్టమర్ ఉన్నారో తాను కొనిన ఉత్పత్తికి సరైన మన్నిక గల వస్తువులను కంపెనీ ఉత్పత్తి చేసి బిజినెస్ చేసి వాళ్ళకి అమ్మినప్పుడే అప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అది బిజినెస్ యొక్క కోర్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఏంటయ్యా బిజినెస్ యొక్క అంటే, సేల్స్ ఆర్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫరింగ్ ఓనర్షిప్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ ఫైనాన్షియల్ వాల్యూ. బిజినెస్లో ఏముంటుంది, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ఐటమ్. యాక్చువల్గా ఒక వస్తువు ఉత్పత్తి చేశారు. ఇప్పుడు టాటా కంపెనీ అనుకోండి, టాటా కారు ఉత్పత్తి చేసినప్పుడు అది కస్టమర్కి అమ్మేసినప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఓనర్షిప్. కంపెనీ యొక్క కార్ అనేది, కంపెనీ ఓనర్షిప్లో ఉన్న కార్ అనేది కస్టమర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ట్రాన్స్ఫరింగ్ ఓనర్షిప్ ఆఫ్ ఐటమ్ ఆర్ సర్వీసెస్. ఏదైనా ఒక సేవ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్తాం, లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం, ఇట్లా ఏదైనా ఒక సర్వీసు, బ్యాంకు మీకు ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ సేవ కానీ లేకపోతే ఒక ప్రోడక్ట్ యొక్క ఓనర్షిప్ అనేది కంపెనీ నుండి కస్టమర్కి వస్తుంది అనమాట. దాన్నే సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ఫర్ ఫైనాన్షియల్ వాల్యూ. డబ్బు తీసుకొని ఇట్లా దానికి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో భాగం. అలానే రెగ్యులారిటీ ఆఫ్ డీలింగ్స్. ఇంకొకటి, బిజినెస్ అంటే ఏదో ఒకసారి అమ్మడం ఒకసారి కొనడం అనేదాన్ని బిజినెస్ అనరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. బిజినెస్ అంటే ఏంటంటే రెగ్యులర్, ఇట్ మస్ట్ బి కంటిన్యూస్. ఏ సింగిల్ ఐసోలేటెడ్ పర్చేజ్ ఆర్ సేల్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. ఏదో ఒక్కసారి వస్తువుని కొనడం, ఒక్కసారి వస్తువుని అమ్మేయడం అనేది బిజినెస్ కిందకి రాదు. బిజినెస్ అంటే కంటిన్యూస్గా ఒక వస్తువును అమ్మడాలు కొనడాలు అది జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్నే బిజినెస్ అంటారు. అదేవిధంగా బిజినెస్ యొక్క ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ప్రాఫిట్ ఎర్నింగ్. ద ప్రైమరీ ఇంజిన్ ఫర్ సర్వైవల్. నో ఫిర్మ్ లాస్ట్ లాంగ్ వితౌట్ ఇట్. అసలు బిజినెస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది, ప్రాఫిట్ ఎర్నింగ్, లాభాలు ఆర్జించడమే కదా. ఏ బిజినెస్ అయినా కానీ ఎంతో కాలం లాభాలు రాకుండా అది కొనసాగడం అనేది
చాలా కష్టతరమైంది. కొన్ని సందర్భాల్లో బిజినెస్ అంటే ప్రతి సందర్భంలో కూడా లాభం రావాలని ఏం లేదు. కొన్ని సందర్భాల్లో నష్టం వస్తుంది, కానీ నష్టం వచ్చినా కానీ తర్వాత కాలంలో లాభం వస్తుంది. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లు తయారు చేసేవాళ్ళు ఉంటారు, ఏసీలు తయారు చేసే ఉంటారు. ఫ్రిడ్జెస్, ఏసీలు ఎక్కువ సేల్స్ ఎప్పుడు జరుగుతుంది? ఎండాకాలంలో జరిగింది. అలానే చలికాలంలో తక్కువ బిజినెస్ జరిగింది అన్నమాట. అట్లాంటి సందర్భాల్లో అయినా కానీ వాళ్ళు తర్వాత వచ్చే లాభాలను దృష్టిలో ఉంచుకొని ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే అలా లాస్ ఎప్పుడూ వస్తూ ఉన్నా కానీ, లాస్ నిరంతరంగా వస్తూ ఉంటే కంపెనీని నడపలేరు. కాబట్టి ప్రాఫిట్ ఎర్నింగ్ ది ప్రైమరీ ఇంజిన్ ఫర్ సర్వైవల్, నో ఫిల్మ్ లాస్ట్ లాంగ్ వితౌట్ ఇట్. నిరంతరంగా నష్టాల్లో వస్తే కొనసాగలేదు. అప్పుడప్పుడు కొంతకాలం నష్టాలు వచ్చినా కానీ బిజినెస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే లాభాలు ఆర్జించడమే వాళ్ళ యొక్క ఉద్దేశంగా ఉంటుందన్నమాట. రైట్. అన్సర్టెనిటీ ఆఫ్ రిటైన్. అదేవిధంగా బిజినెస్ అంటే నిరంతరం ఎప్పుడు లాభాలు రావడమే కాదు. నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని సందర్భాల్లో నష్టాలు వచ్చినప్పటికీ తర్వాత కాలంలో ఆ సీజన్ వచ్చినప్పుడు లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటారు. డిస్పైట్ ఆఫ్ ఐడియల్ ప్లానింగ్ అండ్ ఎఫర్ట్, ఫ్యూచర్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఆర్ నెవర్ గ్యారంటీడ్. మనం పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి, ప్లానింగ్ పెట్టి బిజినెస్ని రన్ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో నష్టాలు అవి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి అనేది బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఒక భాగం అనమాట. ఎలిమెంట్ ఆఫ్ రిస్క్, ఎవర్ ప్రెజెంట్ ఎక్స్పోజర్ టు పొటెన్షియల్ లాస్ ఆర్ మార్కెట్ షిఫ్ట్స్. అనుకున్నాం కదా, రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నా కానీ బిజినెస్ని రన్ చేస్తారు, ఎందుకంటే ఫ్యూచర్లో లాభాలను దృష్టిలో పెట్టుకొని. రైట్. అది తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం? బిజినెస్ అంటే లాభాలను ఆర్జించడం, కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేయడము, అదేవిధంగా రెగ్యులర్ డీలింగ్స్ జరగడం, ఇవన్నీ అనుకున్నాం కదా. అది మాత్రమే కాకుండా బిజినెస్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క స్టేక్ హోల్డర్సు, అలానే ఇన్వెస్టర్సు, ఎంప్లాయీస్, కస్టమర్సు, క్రెడిటర్సు, అప్పిచ్చేవాళ్ళు, వీళ్ళందరి యొక్క సాటిస్ఫాక్షన్ కూడా బిజినెస్ నెరవేర్చవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు సాటిస్ఫై చెందింది బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ కాదనమాట. అట్లా మీకు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతుందంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఏవైనా 4 ఇచ్చి, ఈ క్యారెక్టరిస్టిక్స్లో లేని అంశాన్ని, లేని ఒక పాయింట్ ఇచ్చి సరైనది ఏది, సరిగాంది ఏది అని అడగడం జరుగుతుంది అనమాట. బిజినెస్కి ఖచ్చితంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ను కూడా మైండ్లో పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉండాలి. అన్సర్టెనిటీ ఆఫ్ రిటర్న్, ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది అన్ని సందర్భాల్లో అనేది కూడా మనసులో లేకుండా బిజినెస్ రన్ చేస్తూ ఉండాలి. అలానే ప్రాఫిట్ ఆఫ్ ఎర్నింగ్, రెగ్యులారిటీ ఆఫ్ డీలింగ్, రెగ్యులర్గా బిజినెస్ చేస్తూ ఉండాలి. అలానే సేల్ ఆర్ ఎక్స్చేంజ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎకనామిక్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. అలానే జేమ్స్ స్టీఫెన్సన్, అలానే లెవిస్ హెన్రీ, వీళ్ళిద్దరూ బిజినెస్ గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండస్ట్రీ. ఇక్కడ ఒకసారి మీకు చూస్తే ఈ బిజినెస్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి ఇండస్ట్రీ, రెండోది కామర్స్. బిజినెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ఇండస్ట్రీ అండ్ 2 కామర్స్. అదేవిధంగా మళ్ళీ ఈ ఇండస్ట్రీ అనే కాన్సెప్ట్ని మళ్ళీ ప్రైమరీ ఇండస్ట్రీ, సెకండరీ ఇండస్ట్రీ, టెర్షియరీ ఇండస్ట్రీని గాను, అదేవిధంగా కామర్స్ అనే దాన్ని ట్రేడ్ అండ్ యాక్సిలరీస్ టు ద ట్రేడ్ అనే సబ్ క్లాసిఫికేషన్స్గా విడగొట్టడం కూడా జరుగుతుంది అనమాట. అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈ ఫ్లో చార్ట్ చూపిస్తాను, ఎందుకంటే వీటి నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ట్రేడ్లో క్లాసిఫికేషన్స్ ఏంటి, అలానే ఇండస్ట్రీస్లో ఎన్ని రకాలు ఉంటాయి, ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండరీ ఇండస్ట్రీస్, టెర్షియరీ ఇండస్ట్రీస్. అలానే అసలు ఈ సెకండరీ ఇండస్ట్రీస్లో సంబంధించి ఏదో ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది ప్రైమరీ ఇండస్ట్రీస్ కిందకు వస్తుందా, సెకండరీ ఇండస్ట్రీస్ కిందకు వస్తుందా, టెర్షియరీ ఇండస్ట్రీస్ కిందకు వస్తుందా అని అడగడం జరుగుతుంది అనమాట. అట్లా అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇటుద్దాం. రైట్. బిజినెస్ అనేది ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారంటే 2 రకాలు. ఒకటి ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. అయితే ఈ బిజినెస్ని మనం 2 రకాలుగా విడగొట్టుకున్నాం అనుకున్నాం కదా. ఒకటి ఇండస్ట్రీ, 2 ట్రేడ్ అనుకున్నా. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ అనేది ప్రధానంగా ప్రొడక్షన్ వింగ్ అనమాట. అంటే
వస్తువులను ఉత్పత్తి చేసే బిజినెస్కి సంబంధించిన విభాగాన్నే ఇండస్ట్రీ అంటారు. చూడండి ఒకసారి. ది బ్రాంచ్ ఆఫ్ బిజినెస్ ఫోకస్ ఆన్ ప్రాసెసింగ్ రా మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టాంజిబుల్ గూడ్స్ ఇన్ ఫ్యాక్టరీస్. ఇండస్ట్రీ అంటే ఏంటంటే రా మెటీరియల్, ముడి వస్తువులను తీసుకొచ్చి వాటిని ప్రాసెసింగ్ చేసి వాటిని వినియోగదారుడికి వినియోగించుకునే రూపంలోకి మార్చేదాన్నే ఇండస్ట్రీ అంటారన్నమాట. ప్రాసెసింగ్ ఆఫ్ రా మెటీరియల్, ముడి ఉత్పత్తుల్ని, ముడి సరుకుని తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టాంజిబుల్ గూడ్స్ ఇన్ ఫ్యాక్టరీస్, వాటిని ఉపయోగించుకునే వీలుగా తయారు చేసేదాన్ని ఇండస్ట్రీ అంటారు. రైట్. ఈ ఇండస్ట్రీస్ గురించి మైకేల్ పోర్టర్ అనే ఆయన ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్లో తరచుగా అడుగుతూ ఉన్నాడు. ఒకసారి గమనిద్దాం. రైట్. ఏ గ్రూప్ ఆఫ్ కాంపిటీటర్స్ ప్రొడ్యూసింగ్ సబ్స్టిట్యూట్స్ దట్ ఆర్ క్లోజ్ ఎనఫ్ that the behavior of any firm affects each of the others either directly or indirectly. ఈ మైకేల్ పోర్టర్ అనే ఆయన ఏమంటే అసలు ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ కాంపిటీటర్స్ ప్రొడ్యూసింగ్ సబ్స్టిట్యూట్స్ దట్ ఆర్ క్లోజ్ ఎనఫ్. ఇప్పుడు ఎవరైనా కాంపిటీటర్స్, పోటీదారులు, ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్లో కార్లు ఉత్పత్తి చేయడానికి టాటా మహేంద్ర ఉన్నాయి, అలానే టాటా కార్లు ఉన్నాయి, సుజుకి ఉన్నాయి, ఇట్లా రకరకాల టీవీఎస్ అని ఇట్లా రకరకాల కంపెనీస్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రొడ్యూసింగ్ సబ్స్టిట్యూట్స్ దట్ ఆర్ క్లోజ్ ఎనఫ్. అవన్నీ కూడా కార్లే ఉత్పత్తి చేస్తున్నాయి, కానీ వేరు మోడల్స్, వేరు ఫీచర్స్తో చేస్తాయి అన్నమాట. అలా చేసినప్పుడు అవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తాయి అంటనమాట. ఏ గ్రూప్ ఆఫ్ కాంపిటీటర్స్ ప్రొడ్యూసింగ్ సబ్స్టిట్యూట్స్ that are close enough that behavior of the any firm affects each other either directly or indirectly. ఒక కంపెనీ కార్లు ఉత్పత్తి చేస్తూ ఉంది, అదేవిధంగా ఇంకొక కంపెనీ కూడా కార్లు ఉత్పత్తి చేస్తుంది. అంటే దానికి క్లోజ్ ఎనఫ్, దానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి కార్, అంటే ప్రతి కారు కూడా ఒకటే కదా. అయితే దగ్గర సంబంధం ఉన్నటువంటి కారును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఒక కంపెనీ ఇంకొక కొత్త మోడల్ని తయారు చేయడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మిగతా పోటీ చేసే కంపెనీల యొక్క బిజినెస్ మీద డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ప్రభావితం చూపుతుంది అని ఈ మైకేల్ పోర్టర్ అనే ఆయన ఇండస్ట్రీస్ గురించి ఆయన యొక్క స్టేట్మెంట్ ఉండడం జరిగిందనమాట. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. రైట్. ఇందాకలో చెప్పుకున్నాం కదా, ఈ ఇండస్ట్రీ అనేదాన్ని 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఆ 3 క్లాసిఫికేషన్స్ ఏంటంటే ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండరీ ఇండస్ట్రీస్, టెర్షరీ ఇండస్ట్రీస్. ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, రా మెటీరియల్, ముడి ఉత్పత్తులు, ముడి రూపంలో ఉన్న వస్తువులను తీసుకొచ్చి వాటిని ప్రాసెసింగ్ చేసి వాటిని వినియోగదారులు ఉపయోగించుకునే విధంగా మలిచే ఇండస్ట్రీస్ని ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటారు. గెట్టింగ్ రీసోర్సెస్ ఫ్రమ్ నేచర్ ఆర్ రీప్రొడ్యూసింగ్ లివింగ్ స్పీసీస్. నేచర్ నుంచి, వాతావరణం బయట నేచర్ నుంచి రీసోర్సెస్ని తీసుకొని వచ్చి వాటిని వినియోగదారుడు ఉపయోగించుకునే విధంగా మలిచే ఇండస్ట్రీస్నే ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్, మైనింగ్, ఫార్మింగ్, ఫిషింగ్. ఇక్కడ చూడండి, మైనింగ్లో ఏం చేస్తాం మనము, ముడి ఇనుమును వాటిని తీసుకొచ్చి వాటిని ఆ ముడి ఒక పెద్ద ఇండస్ట్రీస్లో ఆ ముడి ఇనుముని బాగా శుద్ధి చేసి దాంట్లో ఉన్న మలినాలు అవన్నీ తీసేసి వాటిని చిన్న చిన్న రేకులుగా మలుస్తూ ఉంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎక్కడో గని నుండి ముడి ఇనుము తీసుకొచ్చి వాటిని వాటన్నిటిలో తీసేసి వాటిలో మట్టి అదంతా మలినాలంతా తీసేసి ఆ ఇనుముకి కలపాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దాన్ని ఉపయోగించుకునే విధంగా మలచడం జరుగుతుంది అన్నమాట. అలానే వాటిని ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్, ఫార్మింగ్, వ్యవసాయానికి సంబంధించినవి కానీ, మత్స్య సంపద వీటికి సంబంధించిన వాటిని కానీ ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటారు. అలానే జెనెటిక్ ఇండస్ట్రీస్, ప్లాంట్ నర్సరీస్, క్యాటిల్ బ్రీడింగ్, పౌల్ట్రీ ఫార్మ్స్. చూసిన కదా, ఇప్పుడు నర్సరీస్ ఉంటాయి, అలానే క్యాటిల్ బ్రీడింగ్, చిన్న చిన్న ఆవుల్ని, దూడల్ని ఉత్పత్తి చేసేవి అట్లా ఉంటాయి కదా అవి. ఇవన్నీ కూడా ఏంది, ప్రైమరీగా మొదటిగా ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి అవ్వడానికి, వినియోగదారుడు ఉపయోగించుకోవడానికి
ఉత్పత్తి చేసే వాటిలో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఈ ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటారు. అదేవిధంగా సెకండరీ ఇండస్ట్రీస్ అంటే టర్నింగ్ రా మెటీరియల్ ఆర్ ప్రైమరీ మెటీరియల్ ఇంటూ యూజబుల్ ప్రోడక్ట్. ప్రైమరీ ఇండస్ట్రీస్లో రా మెటీరియల్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక ఫస్ట్ స్టేజ్కి తెస్తారన్నమాట. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారంటే వాటిని ఇంకా కొంచెం రిఫైన్ చేసి దాన్ని వినియోగదారుడికి వినియోగించుకునే రూపానికి ఇంకొకరు ఇంకా బెస్ట్ పొజిషన్లో తెచ్చే పని ఈ సెకండరీ ఇండస్ట్రీస్ చేస్తారన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసింగ్ కన్జ్యూమబుల్ గూడ్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఇండస్ట్రీస్లో మనం దూది, పత్తి వీటిని తీసుకొచ్చి వాటిని దారాలుగా చేస్తాం. ఈ సెకండరీ ఇండస్ట్రీస్లో ఏం చేస్తారంటే ఆ దారాలని దూదిని తీసుకొచ్చి ఆ దారాలతోటి గుడ్డను తయారు చేస్తారు అట్లా. అలానే ఎలక్ట్రానిక్స్లో కూడా అంతే. ప్రైమరీ ఇండస్ట్రీస్లో రబ్బర్, కాపర్ వీటన్నింటిని తీసుకొస్తారు, వీటిని తయారు చేస్తారు. సెకండరీ ఇండస్ట్రీస్లో దాని నుంచి వైర్స్ తయారు చేస్తారు అన్నమాట. అలా తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్, ఇంజనీరింగ్, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సెకండరీ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. అలాగే అదేవిధంగా టెర్షియరీ ఇండస్ట్రీస్, ది అండర్లయింగ్ సర్వీసెస్ సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ, యుటిలిటీస్ దట్ కీప్స్ ప్రైమరీ అండ్ సెకండరీ ఇండస్ట్రీస్ ఫంక్షనింగ్ స్మూత్లీ. ఇప్పుడు మనం ప్రైమరీ ఇండస్ట్రీస్ ద్వారా సెకండరీ ఇండస్ట్రీస్ ద్వారా రకరకాల ఉత్పత్తుల్ని లేకపోతే సేవల్ని తయారు చేసినప్పుడు వాటిని వినియోగదారుడికి చేరవేసేదే ఈ టెర్షియరీ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ తయారు చేయాలంటే ఫస్ట్ ఇనుము కావాలి. ఇనుముని ప్రైమరీ ఇండస్ట్రీస్లో రేకులుగా తయారు చేసినాం. సెకండరీ ఇండస్ట్రీస్లో ఆ ఇనుముని ఫ్యాన్కు సంబంధించిన రెక్కలు అలాగే వైరు అట్లా తయారు చేసినాం. దాన్ని టెర్షియరీ ఇండస్ట్రీస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి చేరే విధంగా చేస్తారన్నమాట. రైట్. ఇట్లా ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ, యుటిలిటీస్ వీటన్నిటిని కలిపి టెర్షియరీస్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. అంటే మనకి ఎగ్జామినేషన్లో ఏమడుగుతుంటారంటే ఏదైనా ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ కింద వస్తాయి, ప్రైమరీ ఇండస్ట్రీస్గా, సెకండరీ ఇండస్ట్రీస్ కిందగా, టెర్షియరీ ఇండస్ట్రీస్ కిందగా వస్తాయి అంటాడు. అలానే అదేవిధంగా జెనెటిక్ ఇండస్ట్రీస్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ అనేది ప్రైమరీ కిందకి వస్తా, సెకండరీ కిందకి వస్తా, టెర్షియరీ కిందకి వస్తా అంటారు. ఇది అలా సర్వీస్ సెక్టర్ అనేది దేని కిందకి వస్తుంది, టెర్షియరీస్ కిందకి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. అది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బిజినెస్ని 2 రకాలుగా క్లాసిఫై చేశారని. ఒకటి ఇండస్ట్రీ, 2 కామర్స్. ఇండస్ట్రీస్లో మనం మళ్ళీ బిజినెస్ 2 రకాల క్లాసిఫై చేశారు. ఒకటి ఇండస్ట్రీ, 2 కామర్స్. ఈ ఇండస్ట్రీని మళ్ళీ 3 రకాల క్లాసిఫై చేశారనుకున్నాం కదా, ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండరీ ఇండస్ట్రీస్, టెర్షియరీ ఇండస్ట్రీస్. ఈ ప్రైమరీ ఇండస్ట్రీస్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్, జెనెటిక్ ఇండస్ట్రీస్. సెకండరీ ఇండస్ట్రీస్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అలానే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. అలానే టెర్షియరీ ఇండస్ట్రీస్లో సర్వీస్ సెక్టర్ అంటే లాజిస్టిక్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, యుటిలిటీస్ కానీ, సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ టెర్షియరీ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి అనుకున్నాం. అదేవిధంగా బిజినెస్లో 2వ వింగ్, ఫస్ట్ వింగ్ ఏంటంటే ప్రొడక్షన్కి సంబంధించి. 2వ వింగ్ వచ్చేసరికి మనం ప్రొడక్షన్ చేసిన దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా, ఆ డిస్ట్రిబ్యూషన్ చేసేదాన్ని కామర్స్ అంటారు అన్నమాట. వాణిజ్యం, సేవ అంటారు. ఒకసారి చూద్దాం. బిజినెస్లోనే ఇది ఒక వింగ్, దీన్ని కామర్స్ అంటారు. దీన్ని డిస్ట్రిబ్యూషన్ వింగ్ అని కూడా అంటారు. అసలు ఈ కామర్స్ అంటే ఏంటంటే ది బ్రాంచ్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్డ్ విత్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇట్ యాక్ట్స్ యాజ్ an organized system to bridge the gap between industrial producers and final users. ఏం చేస్తుంది ఈ కామర్సు, వాణిజ్యము లేదా వ్యాపారము అనేది, ఈ కామర్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు అనేవి వినియోగదారుడికి చేరవేయడం కోసం ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతూ గూడ్స్ అండ్ సర్వీసెస్ని బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య మార్పిడి చేసేలాగా చేసేదే ఈ కామర్స్ అన్నమాట. ఈ బ్రాంచ్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇట్ యాక్ట్స్ an organized system to bridge the gap between industrial producers and final users. ఇండస్ట్రీ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తుల్ని ఫైనల్ యూజర్స్కి చేరవేసే వింగే ఈ కామర్స్ అనే వింగ్ అనమాట. ఈ కామర్స్ సంబంధించి జేమ్స్ స్టీఫెన్స్ అనే ఆయన ఒక మంచి స్టేట్మెంట్, ఒక డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి
డెఫినేషన్ అంటే కామర్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కామర్స్ అనేది ఆర్గనైజ్డ్ సెక్టారా, అనార్గనైజ్డ్ సెక్టారా, ఆర్గనైజ్డ్ సిస్టమ్ కిందకి వస్తుందా, అనార్గనైజ్డ్ సిస్టమ్ కిందకి వస్తుందా అనేది అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. కామర్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ వరల్డ్. ఈ పారిశ్రామిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని పారిశ్రామిక వాడల నుంచి, పరిశ్రమల నుంచి వినియోగదారుడికి చేరవేసే ఒక వ్యవస్థీకృతమైన వ్యవస్థనే కామర్స్ అని డిఫైన్ చేసిన వ్యక్తి ఎవరంటే జేమ్స్ స్టీఫెన్సన్, రైట్. అదేవిధంగా ఈ కామర్స్ని మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారన్నమాట. ఏంటవి? ట్రేడ్ అండ్ యాక్సలరీస్ టు ద ట్రేడ్ అనమాట. ఏంటి ట్రేడ్? ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ట్రేడర్ సర్వ్స్ యాజ్ అన్ వైటల్ హ్యూమన్ మిడిల్ మ్యాన్ లింక్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్. ట్రేడ్ అంటే వ్యాపారం, వాణిజ్యం అంటే ఏంటి అంటే బయ్యింగ్కి సెల్లింగ్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ట్రేడర్ సర్వ్స్ యాజ్ అన్ వైటల్ హ్యూమన్ మిడిల్ మ్యాన్. వ్యాపారం అనే వ్యాపారవేత్తలు, బిజినెస్ అంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? కంపెనీల నుంచి లేకపోతే ఉత్పత్తిదారుల నుంచి వస్తువులను కొని వినియోగదారులకి అమ్ముతుంటారు అనమాట. ఈ మిడిల్ మ్యాన్గా వ్యవహరించేదాన్నే ట్రేడు, వ్యాపారం, ట్రేడర్స్, వ్యాపారులు అంటారు అనమాట. అదేవిధంగా ఈ ట్రేడ్ కూడా 2 రకాలు ఉంటుంది. ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే దేశం లోపల తయారైన వస్తువుల్ని దేశంలో ఉన్న ప్రజలకి అమ్మేదాన్ని ఇంటర్నల్ ట్రేడ్ అంటారు. ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే దేశం లోపల తయారైన వస్తువుల్ని ఇతర దేశాలకి అమ్మేదాన్ని ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటారు అనమాట. ఇంటర్నల్ ట్రేడ్ డొమెస్టిక్, ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ ద కంట్రీ బౌండరీస్, స్ప్లిట్ ఇంటూ హోల్సేల్ ఆర్ రీటైల్. హోల్సేల్ వ్యాపారం అంటే తెలుసు, కంపెనీ నుండి బల్క్లో చాలా వందలు వేల స్థాయిలో కొని వాటిని చిన్న చిన్న వ్యాపారులకు అమ్మేదాన్ని హోల్సేల్ షాపులు అని అంటాం, మనం గమనిస్తూ ఉంటాం. రీటైల్ అంటే హోల్సేల్ షాప్స్ నుంచి 100 ప్రోడక్ట్స్ కానీ 100 టీవీలు కానీ అట్లాంటివి కొనుక్కొని వాటిని ఒక్కొక్కటిగా వినియోగదారులు అమ్మితే రీటైల్ షాప్స్ అంటారు. సెల్లింగ్ స్మాల్ యూనిట్స్ డైరెక్ట్లీ టు ద ఫ్యామిలీస్, రైట్. అది ఈ ఇంటర్నల్ ట్రేడ్ అనేది హోల్సేల్ ట్రేడ్గా అలానే రీటైల్ ట్రేడ్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఇంటర్నల్ ట్రేడ్ కిందకి వస్తుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్ ట్రేడ్. ఈ ఎక్స్టర్నల్ ట్రేడ్లో ఇంపోర్ట్ ట్రేడ్స్ అలానే ఎక్స్పోర్ట్ ట్రేడ్స్. ఇంపోర్ట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే ఇంపోర్ట్స్. ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది 2 టైప్స్ ఉంటుంది అనుకున్నాం కదా, ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ అనుకున్నాం కదా. ఇంటర్నల్ ట్రేడ్లో హోల్సేల్గా అమ్మడం అలానే రీటైల్గా అమ్మడం అనేది గమనించాం. అదేవిధంగా ఎక్స్టర్నల్ ట్రేడ్లోకి వచ్చేసరికి ఇంపోర్ట్ ట్రేడ్ అలానే ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు, ఇది ఇంపార్టెంట్. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్, ఇది ఈ క్వశ్చన్ మన గ్రూప్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇంటర్నల్ ఇంపోర్ట్స్ అంటే ఇతర దేశాల్లో ఉత్పత్తి అయిన వస్తువుల్ని, మొబైల్స్, ల్యాప్టాప్స్, బంగారం, వజ్రాలు, డైమండ్ ఇట్లాంటి అన్నిటిని మన దేశానికి దిగుమతి చేసుకొని చేసేదాన్ని ఇంటర్నల్ ట్రేడ్ అంటారు, ఇంపోర్టింగ్ ట్రేడ్ అంటారు. అదేవిధంగా ఎక్స్పోర్ట్ ట్రేడ్, మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, ఆహార ధాన్యాలు కానీ, బంగారం కానీ, లేకపోతే ఇంకా రకరకాలే వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటారు. అదేవిధంగా ఇంట్రోపోర్ట్ ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రోపోర్ట్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇంట్రోపోర్ట్ ట్రేడ్ పోర్ట్ వేర్ మర్చెంటైజ్ కెన్ బి ఇంపోర్టెడ్ అండ్ రీఎక్స్పోర్టెడ్ వితౌట్ పేయింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్. యాక్చువల్గా ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు అలానే ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసేటప్పుడు ఇంపోర్ట్ మామూలుగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్నమాట. కస్టమ్ డ్యూటీ అనేది చెల్లించాల్సి ఉంటుంది, కస్టమ్ ట్యాక్స్ అనేది. అయితే ఈ ఇంట్రీపోర్ట్ ట్రేడ్లో ఏం చేస్తారంటే ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ ఉంటాయి, ఆ రా డైమండ్ని తయారు చేసుకొని ఆ డైమండ్ని ఆభరణాల్లో అమర్చేలాగా దాన్ని మాడిఫై చేస్తారు. మాడిఫై చేసిన తర్వాత అదే వస్తువుల్ని ఇక్కడ అమ్మరు, మన దేశంలో అమ్మకుండా మళ్ళీ
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని కొంచెం ఆభరణం కింద మార్చి మళ్ళీ వెంటనే దాన్ని ఇతర దేశానికి ఎగుమతి చేస్తారన్నమాట. అలా ఎగుమతి చేసేటప్పుడు ఈ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్లో ఏమైందంటే కట్టాల్సిన ట్యాక్స్ అనే వాటిని కట్టరన్నమాట. ఇలా కట్టకుండా ఉండేదాన్ని ఇట్లా ఎగుమతి చేసేదాన్ని ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అంటారు. ఇంపోర్ట్లో కానీ ఎక్స్పోర్ట్లో కానీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ట్యాక్స్ కట్టడం అనేది ఉండదన్నమాట. రైట్, అది ఇంపార్టెంట్ చాలా. అలానే యాక్సలరీస్ టు ద ట్రేడ్లో అనుబంధంగా ఏమేమి ఉంటాయి ఏంటంటే సపోర్టింగ్ యాక్టివిటీస్ దట్ రిజాల్వ్ సప్లై చైన్ బ్యారియర్స్. పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువు అనేది వినియోగదారుడికి చేరే సందర్భంలో ఈ అడ్డంకులు బ్యారియర్స్ ఏవైతున్నాయో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం ట్రేడ్లో కొన్ని అనుబంధ కార్యక్రమాలు ఉంటాయి. ఏంటి ఈ వ్యాపారం ట్రేడ్లో అనుబంధ కార్యక్రమం అంటే ట్రాన్స్పోర్టేషన్, రిజాల్వ్ ద ప్లేస్ బ్యారియర్. ఎక్కడో ఉత్పత్తి అయింది వస్తువు, కస్టమర్ ఏమో ఎక్కడో ఉంటాడు, ఆ కస్టమర్కి అది చేరాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. అలా ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది యాక్సలరీస్ టు ద ట్రేడ్ అంటే వాణిజ్యం లేదా వ్యాపారంలో ఒక అనుబంధ కార్యక్రమమే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది, రవాణా అనేది. అలానే వేర్ హౌసింగ్, గోడౌన్స్ ఉంటాయి కదా, మనం కంపెనీ నుంచి ప్రోడక్ట్ తెస్తాం, ఆ తెచ్చిన ప్రోడక్ట్ అనేది వెంటనే కస్టమర్కి అమ్మేయలేం కదా, వాటిని వేర్ హౌసింగ్ గోడౌన్స్లో నిల్వ చేస్తారన్నమాట. అలా రిజాల్వ్ ద టైం బ్యారియర్, సేఫ్ స్టోరేజ్. వెంటనే మనం కస్టమర్కి అమ్మలేం కాబట్టి నిల్వ ఉంచడం కోసం వేర్ హౌస్లో చేస్తాం. అలా ఈ వేర్ హౌసెస్ అనేవి కూడా ట్రేడ్ యొక్క అనుబంధ యాక్టివిటీస్, యాక్సలరీస్ టు ద ట్రేడ్గా గమనించడం జరుగుతుంది. తర్వాత ఇన్సూరెన్స్, రిజాల్వ్ ద రిస్క్ బ్యారియర్, లాస్ మిటిగేషన్. ఏవైనా ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వేర్ హౌసింగ్ గోడౌన్స్లో దాచిపెట్టినప్పుడు కానీ ఏమైనా యాక్సిడెంటల్గా అవి కాలిపోవడం, బ్రేక్ అవడం అట్లాంటివి జరిగితే వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది. అలా ఈ ఇన్సూరెన్స్ అనేది కూడా ట్రేడ్ యొక్క యాక్సిలరీ యాక్టివిటీగా చెప్పొచ్చు. అలానే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, రిజాల్వ్ ద క్యాపిటల్ బ్యారియర్స్. ఈ వ్యాపారం చేయడానికి, వాణిజ్యం చేయడానికి ఇనిషియల్గా కొంత అమౌంట్ ఖర్చు అవుతుంటుంది అన్నమాట. ఆ అమౌంట్ని ఇవ్వడం కోసం బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సహకరిస్తాయి. అలా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ఈ ట్రేడ్ యొక్క యాక్సలరీస్గా చెప్పొచ్చు. అలానే అడ్వర్టైజింగ్, ఉత్పత్తి చేసిన వస్తువులు ప్రజలకు తెలియడం కోసం అడ్వర్టైజింగ్ సెక్టార్ అనేది కూడా ట్రేడ్ యొక్క ఒక వింగ్గా చెప్పొచ్చు అనమాట. రైట్, ఈ విధంగా బిజినెస్ గురించి చెప్పుకున్నాం. బిజినెస్ అనేది రెండు రకాలుగా చెప్పొచ్చు, రెండు వింగ్స్గా చెప్తాం. ఒకటి ఇండస్ట్రీస్, రెండు కామర్స్ అనమాట. ఇండస్ట్రీస్లో మనం అదేవిధంగా ప్రైమరీ ఇండస్ట్రీస్, సెకండరీ ఇండస్ట్రీస్, టెర్షియరీ ఇండస్ట్రీస్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా కామర్స్లో మనం ట్రేడ్ అండ్ యాక్సలరీస్ టు ద ట్రేడ్ అని చెప్పుకున్నాం. ట్రేడ్ అనేది మళ్ళీ రెండు విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ అనుకుని చెప్పుకున్నాం. ఇంటర్నల్ ట్రేడ్లో మళ్ళీ రెండు వింగ్స్ ఉంటాయి అనుకుని చెప్పుకున్నాం. హోల్సేల్ వ్యాపారం, రీటైల్ వ్యాపారం అనుకున్నాం. ఎక్స్టర్నల్లో వచ్చేసరికి మళ్ళీ మూడు విధాలైనటువంటి ట్రేడింగ్ జరిగిద్ది అనుకున్నాం. ఎక్స్టర్నల్ ట్రేడ్లో ఒకటి ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్, ఇంట్రాపోర్ట్ ట్రేడ్ అనేది చెప్పుకున్నాం. అదే యాక్సలరీస్ టు ట్రేడ్, ఈ ట్రేడ్కి సంబంధించి అనుబంధ కార్యక్రమాలు అంటే ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్, ఇన్సూరెన్స్, అలానే బ్యాంకింగ్ అండ్ సర్వీసెస్ సెక్టారు, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. రైట్, వీటికి సంబంధించి ఇది దేని కిందకు వస్తుంది, ప్రైమరీ ఇండస్ట్రీస్కి వస్తుందా, సెకండరీ ఇండస్ట్రీస్కి వస్తుందా, ట్రేడ్ కిందకు వస్తుందా, లేకపోతే యాక్సలరీస్ ఆఫ్ ట్రేడ్ కిందకు వస్తుందా అని వీటిని ఆప్షన్స్గా ఇచ్చి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ యొక్క మెయిన్ డెఫినేషన్ చెప్పిన శాస్త్రవేత్తల యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలానే ఇండస్ట్రీస్లో రకాలేంటి, అలానే కామర్స్లో రకాలేంటి, కామర్స్ అనేది ప్రొడక్షన్ వింగా, డిస్ట్రిబ్యూషన్ వింగా, అట్లా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. రైట్, 1-2 సార్లు రివైజ్ చేసుకోండి. రైట్, అదేవిధంగా ఈ వీడియో లింక్లో మన యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో మన యాప్ ద్వారా కూడా ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీస్కి సంబంధించి విలువైన సమాచారాన్ని మీరు పొందగలరు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతర వివరాల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము ఐపీఓకి సంబంధించి. ఎవరైతే ఐపీఓ ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.